నమస్తే అందరికీ. ఈరోజు మన సాంప్రదాయ రుచులలో సులభంగా తయారు చేసుకునే రెసిపీ పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. శ్రావణ మాసం సందర్భంగా వ్రతాలు, పూజలు, పండగలలో అలాగే పులిహోరకి ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టేందుకు ఇది చాలా ఈజీ వంటకం. మరి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా పులిహోర తయారీ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకున్నాను. మంచిగా పొడి పొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. తర్వాత కాస్త బేషన్లోకి తీసుకొని మంచిగా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న రైస్ని పక్కకు పెట్టేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి మనం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇంకా తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, అలాగే పల్లీలు,